హైదరాబాద్ పరిధిలోని మియాపూర్ హైదర్ నగర్ వద్ద హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టడంతో హైడ్రా అధికారులు వాటిని తొలగిస్తున్నారు. ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న మియాపూర్ హైదర్ నగర్ వద్ద హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టడంతో హైడ్రా అధికారులు వాటిని తొలగిస్తున్నారు. ప్రస్తుతం హైదర్ నగర్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అన్నటువంటి వివరాలు మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏంటి అక్కడ హైదర్ నగర్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? జోస్నా, ఏదైతే అక్రమ కబ్జాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల మాత్రం కఠినంగా వ్యవహరిస్తోంది హైడ్రా. ఈ రోజు హైదర్ నగర్ లోని ఏదైతే డైమండ్ హిల్స్ గతంలో 2000 సంవత్సరంలో డైమండ్ హిల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ డైమండ్ హిల్స్ సంబంధించి మొత్తం 79 ప్లాట్లు ఉన్నాయి. ఈ 79 ప్లాట్లకు సంబంధించి కూడా అప్పట్లో ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేయలేదు. కొనుగోలు చేసిన వాళ్ళకి సంబంధించిన ప్లాట్ల విక్రయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్లాట్ల విక్రయానికి సంబంధించి కూడా వీళ్ళకి సంబంధించి అంటే ఎవరైతే ప్రసాద్ అన్న వ్యక్తి అయితే కబ్జా చేయడం జరిగింది, కబ్జా చేసిన వ్యక్తికి సంబంధించి కూడా అతను దాదాపుగా 25 ఏళ్లుగా కూడా పూర్తి స్థాయిలో వీటి మొత్తాన్ని కూడా హ్యాండిల్ చేసిన. అలాగే ఇక్కడ మొత్తం కూడా బస్సెస్ వాటన్నిటికి కూడా లీజ్ కి అయితే ఇవ్వడం జరిగింది. బస్సెస్ ఒకసారి మనం అక్కడ చూడొచ్చు. మొత్తం బస్సెస్, ప్రైవేట్ బస్సెస్ అన్నిటికీ కూడా అతను గత 25 ఏళ్లుగా కూడా ఇక్కడ లీజ్ కి ఇస్తూ ఆదాయం సంపాదిస్తున్నాడు. దీనిపైన ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు దాదాపుగా ఫైట్ చేస్తూనే ఉన్నారు. అన్ని కోర్టులలో కూడా కింద స్థాయి కోర్టు నుంచి పై కోర్టు వరకు కూడా అన్ని కోర్టులలో కూడా వాళ్ళు ఫైట్ చేస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా గత 9 నెలల కిందట హైకోర్టు దీనికి సంబంధించి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఆ ఓనర్స్ సంబంధించి ల్యాండ్ గా కూడా దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే 9 నెలల కిందటే హైకోర్టు చెప్పడం జరిగింది ఈ ల్యాండ్ ని ఓనర్స్ కి హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పినప్పటికీ కూడా 9 నెలల నుంచి కూడా ఎవరైతే కబ్జా చేశారో ఆ పర్సన్ మాత్రం ఎక్కడ కూడా ఆ ల్యాండ్ అయితే ఇవ్వలేదు. ఇంకా అతని ఆధీనంలో పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో అసలైన ఓనర్స్ వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. హైడ్రా దగ్గరికి వెళ్లడం జరిగింది. హైడ్రా కమిషనర్ ని కలిశారు. పూర్తి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చూపించడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా చూపించిన తర్వాత దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిందే. ఈ ప్రసాద్ అనే వ్యక్తి పూర్తి స్థాయి కబ్జా చేశారు అంటూ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి సంబంధించి కూడా ఈ ల్యాండ్ మొత్తాన్ని కూడా డైమండ్ హిల్స్ సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసే విధంగా మొత్తం అక్రమ కట్టడాల లోపల ఏవైతే ఉన్నాయో షెడ్లు అన్నిటి కూడా వేయడం జరిగింది. వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో అయితే తొలగిస్తున్నారు. పోలీసులు కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రసాద్ అనే వ్యక్తి స్థానికంగా ఉంటారు. అతనికి పలుకుబడి ఉంది కాబట్టి అతను లేదా అతని వ్యక్తులు ఎవరైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఏసీపీ స్థాయి అధికారి కూడా ఇక్కడికి వచ్చి ఆయన పూర్తిగా కూడా ఆయన కూడా ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది పూర్తి స్థాయిలో పారగా చూస్తున్నారు. మరోవైపు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 25 ఏళ్లుగా కూడా ఈ విషయంలో ఫైట్ చేస్తున్నాము. ఇప్పటికీ న్యాయం జరిగింది. హైడ్రా అధికారులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముందుకు చొరవ చూపించడంతో తమ ల్యాండ్ తమకు వచ్చాయనే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే 9.5 ఎకరాలు అలాగే 79 ప్లాట్లకు హైడ్రా మోక్షం అయితే కలిగించిందని చెప్పాల్సి ఉంటుంది. చూస్తున్నాం. అంటే ఆర్కే, అంటే కోర్టు కూడా ఓనర్దే అని చెప్పి తేల్చినా తీర్పు ఇచ్చినా కూడా అంటే ఏంటి అంత ధైర్యం? అక్కడ నుండి వెళ్లిపోకుండా ఉండడానికి ఏంటి అంత ధైర్యం అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా. ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డున అంత పెద్ద స్థలం, దానికి సంబంధించి కోర్టు తీర్పు వచ్చినా కూడా వెళ్ళట్లేదు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? చూసినా ఒకసారి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఇది హైవే, నేషనల్ హైవేకి అత్యంత సమీపం. అంటే కేవలం 100 గజాల దూరంలోనే ఈ ల్యాండ్ ఉంది. అంటే ఇక్కడ ల్యాండ్ దాదాపుగా కోట్లలో పలుకుతుంది. 9.5 ఎకరాల భూమి అంటే ఎకరా ఇక్కడ 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు పలుకుతుంది. ఇంత విలువైన భూమిని 9 నెలల కిందటే హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ భూమి మొత్తం కూడా
వీళ్ళకి సంబంధించింది అంటే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించింది అంటే చెప్పినప్పటికీ కూడా దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడంలో మాత్రం ఖచ్చితంగా నిర్లక్ష్యం అనేది కొంత కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ శాఖలు ఇటు హెచ్ఎండిఏ కావచ్చు అటు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ప్రభుత్వ శాఖలకు సంబంధించి అంటే 9 నెలల కిందట హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులను చూపించినప్పటికీ కూడా ఇటు హెచ్ఎండిఏ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించలేదు. అంటే ఇతను స్థానికంగా ఏ స్థాయి పలుకుబడి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు హైడ్రా దగ్గరికి వెళ్లి హైడ్రా కమిషనర్ కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పరిశీలించిన సమయంలో కూడా ఇక్కడ ఈ ల్యాండ్ ని కబ్జా చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏమాత్రం వెనకడుగు వెళ్ళలేదు. తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ వాటన్నింటిని కూడా చూపిస్తూ తమదే ఈ ల్యాండ్ అంటూ కూడా బుకాయించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ల్యాండ్స్ కి సంబంధించి 2000 సంవత్సరంలో ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాత హైడ్రా కమిషనర్ అయితే ఈ భూమి మొత్తం కూడా వీళ్ళకి సంబంధించిన ముఖ్యంగా హైకోర్టుకు సంబంధించిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వులను బేస్ చేసుకుని మాత్రమే తాము ముందుకు వెళ్తున్నాం అనే విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయి హైడ్రా కూల్చివేతలు కాదు, హైకోర్టు నిర్ణయం మేరకు మాత్రమే తాము ముందుకు వెళ్తున్నామంటూ కూడా తేల్చి అయితే చెప్పారు. చూస్తున్నాం. రైట్ రామకృష్ణ.